వెల్కమ్ టు రాయలసీమ. సత్యరెడ్డి రెండు లేపు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్ షో. సో లాస్ట్ వీడియోలో చెప్పా కదా మేము మార్చికి వెళ్తున్నాము అనేసి. ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. మేము నాకు తెలిసి ఎగ్జాక్ట్ 2 days అనుకుంటా వచ్చే రోజుతో కలిపి. అయినా కూడా ఎన్ని పెట్టుకున్నా అంటే ఆహా, అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి కదా. సో మీకు చిన్న టిప్ ఏంటి అంటే, మీరు వేసుకునే డ్రెస్, జ్యువెలరీ అంతా కూడా ఇలా కవర్స్లో పెట్టేసారా అంటే ఫటాఫట్ అయిపోతుంది అనమాట. సో ఈ శారీని ఫోల్డ్ కూడా మంచిగా ఐరన్ చేసుకున్నా తెలుసా. సో బెడ్షీట్ కూడా కాల్ చేసా, అది వేరే విషయం. నెక్స్ట్ బుజ్జమ్మ డ్రెస్సెస్. అబ్బా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అసలు కష్టం ఏంటి తెలుసా. ఈ క్రీమ్స్ ఇవన్నీ, ఇందులో బాడీ వాష్లు, ఇంకా అవి ఇవి ఏవేవో ఉన్నాయి. అసలు ఈ థర్మల్స్ పెట్టుకోవాలా వద్దా ఆ ప్లేస్కి, అవసరం లేదు. నెక్స్ట్ యూస్ చేసినా చేయకపోయినా కొంచెం జ్యువెలరీ అన్నీ ఉండాలి కదా శారీ పెట్టుకున్నాము అంటే. సో ఇవన్నీ అనమాట. ఇవన్నీ వచ్చేసి పెద్ద అవే పెట్టేసాను. ఇవేమి ఇంకా జస్ట్ 2 daysకే కదా, క్యారీ చేసేది ఏం లేదు అని. టిష్యూస్ ఎక్కడ పెట్టా, బ్యాగ్లో పెట్టా. నెక్స్ట్ ఇదొక జ్యువెలరీ. సో ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బుజ్జమ్మ బట్టలన్నీ పెట్టాలి. ఇక్కడ నాకు కొత్త నైట్ డ్రెస్ తెలుసా, ఇది అక్కడ వేసుకుంటా నాకు తెలిసి. మీకు ఇంకో విషయం చెప్పలేదు తెలుసా, ఈ మేకప్ బ్రష్లు ఉంటాయి కదా, అవి ఇలా ఇలా పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది అనమాట. సో డస్ట్ పట్టకుండా, డస్ట్ ప్రూఫ్ లేదు. సో చాలా చిన్న టవల్ పెట్టుకో. టవల్, థ్యాంక్స్. అరే ఇది ఒక డ్రెస్ ఉంది, ఇది ఒక బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ నీళ్ళు పట్టుకో. బుజ్జమ్మ వాటర్ ఫిల్ చేయవా, వాడికి చెప్పవా. చిన్న ఆఫ్ చేయి చిన్న. ఇంకా ఆంటీ కాల్ చేసేస్తున్నారు చాలా లేట్ అయిపోయింది అని. యాక్చువల్గా నైటే చేసుకొని ఉండాలి, వీడియో కోసం మళ్ళీ తీసి పెడుతున్నా, టు బీ ఫ్రాంక్. ఇక్కడ ఇంకా ఏదో ఒకటి మర్చిపోతానని భయం వేస్తుంది, ఇంకా లేట్ అవుతుంది. బాయ్ బాయ్. హాయ్ అండి. సో అలా బ్యాగ్ ప్యాక్ చేసుకొని మేమైతే రోడ్ ఎక్కేసాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? సో సర్ప్రైజింగ్గా చూద్దాం. అయితే ఇంకా నేను ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్న విషయం ఏంటి అంటే, వాసంకల్ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఏంటంటే సో చాలా అసలు న్యూ ఇయర్ కూడా సరిగా ఎంజాయ్ చేయలే ఆంటీ. అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేశాడని ఐస్ క్రీమ్ అడిగింది అనమాట. అరే నేను ఊరినే అడిగా, అస్సలు తినాలనే ఉద్దేశం లేదు. తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టాం, అసలు చూసి అంటే అయిపోయి ఊరికి పోయి దగ్గర పోయి మందు తీసుకోవాల్సింది. అమ్మ ఊరికా జర్నీ చేయలేను, మళ్ళీ అయిపోతా. ఇప్పుడు జర్నీ మీకోసం చేస్తున్నా ఆంటీ, మీకోసం ఆంటీ కోసం జర్నీ చేస్తున్నాం. ఎక్కడికి ఏంటి చూద్దాం. రోడ్ అయితే ORR ఎక్కిన తర్వాత ఎంత బాగుందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎక్కడైనా కనిపిస్తుందా గెస్? ఈ వీడియో అంతా మేబీ ట్రావెల్ లాగే అయిపోతుంటుంది అనుకుంటా. మేబీ నెక్స్ట్ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా నేను, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని. ఏంటండి మీకు ఎక్సైటింగ్గా లేదా? Can I predict the future please? అందులో నీ కార్లో నేను ట్రావెల్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే నేనేం మాట్లాడినా నాకు గొంతు నొప్పి. ఏం మాట్లాడినా సుమారుగా మాట్లాడేసా. ఇప్పుడు నేను ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయాలా? అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ చలికి నీకు జలుబు దగ్గు వస్తుంది. అప్పుడు ఈసారి ఏం చేసావు తల్లి అంటాడు వాసంకులు. నేనేం చేయలేదు. అప్పుడు ఆ వాసంకుల్ కి నేను ప్రూఫ్ ఓకే ఐస్ క్రీమ్ అడిగింది అంకుల్. ఐస్ క్రీమ్ జస్ట్ అస్సలు తిన్నాను, కొనిచ్చినా కూడా తిన్నాను. ఓన్లీ ఫ్రూట్సే తింటాను నేను 2 days. ఓకే బాయ్ బాయ్. ఎక్కడైనా ఆగితే మళ్ళీ అప్పుడు కలుస్తా. అవుతాం టీకి. వాసంకుల్ సీరియస్ టీ తాగుతున్నారు, మెడిసిన్ ఇవ్వకండి. ఈ వాసంకుల్కి ఇస్తా ఈ వీడియో. సో 1 hour కూడా అవ్వలేదు. ఇప్పుడైతే ఏమొద్దా నీకు? నాకేమొద్దు, ఏమన్నా ఫ్రూట్స్ ఉంటుంది. బనానా ఉంది కదా, అది. సో జర్నీ స్టార్ట్ అయ్యి 1 hour కూడా అవ్వలేదు. వీళ్ళు స్నాక్ బ్రేక్ అయితే తీసుకున్నారు అనమాట. వీళ్ళందరూ కాఫీలు, సూర్య టీ కూడా తాగారు. బుజ్జమ్మ అయితే లిమ్కా తీసుకున్నాను అనమాట. నేను ఎన్ని ఇయర్స్ తర్వాత చూసాను తెలుసా లిమ్కాని. యాక్చువల్గా మా బామ్మకి ఇష్టం. ఇంకా నేనేం చెప్పాలి, నేనేం తినలేదు, నేను మంచిదాన్ని కదా, అందుకని ఏం తినలేదు. ఇంకా హైలైట్ ఏంటి అంటే, బా నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది మనకు న్యూ ఇయర్ నుంచి. ఎవరైనా వెళ్ళారా, ఇంకా హాలిడేస్కి ప్లాన్ చేస్తున్నారా కామెంట్ చేయండి. నేను ఇంకేదో చెప్పాలనుకున్నా. ఇంకొక 2 hours జర్నీ ఉంటుంది, అప్పుడే నా పని అయిపోయింది 1 hourకే.
సో ఇలా లైటింగ్లో ఉంటే బాగా కనిపిస్తాయి. చిన్న రీచ్ అయ్యే మిడిల్లో ఏమైనా క్రేజీగా ఉంటుందా రూట్? సో చాలా కార్స్లో వచ్చాం మేము. ఎన్ని కార్స్ మొత్తం? 3 or 4? ఇక్కడే 5 ఉన్నాయి. ఇక్కడే 5 ఉన్నాయంట. ఇంకా అక్కడెక్కడ జాయిన్ అవుతారు. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. ఎలా చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నాం చిన్న? జోగులాంబ టెంపుల్. ఇక్కడ నుంచి వెళ్తే ఉంటుందా? ఎందుకుండదు, ఆడ బోర్డు తీసింటే బాగుండేది. అది సడన్ గా కానీ ఇంత డార్క్ ఉందంట అసలు. డార్క్ అంటే ఎక్కడ లైట్లు లేవురా, సిగ్నల్స్ చూడు అప్పుడు మనిషి ఉన్నారు. ఎలా తెలుస్తుంది అసలు? లైట్లు పడతాయి కదా చిరుకూరు పెట్టినప్పుడు రోడ్లు ఉండవు, ఏముండవు. మరి ఇక్కడ లైట్స్ లేకపోతే ఎలా అంటే? అంతే, ఇంకా టెంపుల్ పోయే వాళ్ళు ఇంతసేపు ఎందుకుంటారు చెప్పు? 5 గంటలకు 4 గంటలకు చూసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అమెరికా లాంటి ప్లేస్ లో కూడా రోడ్డు స్ట్రీట్ లైట్లు ఉండవు వైషు, కార్ లైట్స్ లైట్స్. అంటే ఇక్కడ ఏంటో 2 minutes ఉంటుంది. టెంపుల్ వస్తుందా ఇక్కడ? నీకు కనిపిస్తుంది కూడా నీ అంకమ్మ స్క్రీన్ లోగా చూడండి. ఎక్కడ నాకు అసలు చాలా క్రేజీగా అనిపిస్తుంది. నాకు కనిపిస్తుందిరా. ఎక్కడ? టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మనము రోడ్ లో కష్టపడి నాకు కనిపిస్తుంది. టెంపుల్ కనిపిస్తుందా? ఎక్కడుందో తెలుసా? భూమి మీద. గుడి గుడి సరే సరే. ఒక్కళ్ళని అడిగితే ఇద్దరు చెప్తారా? మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టడం లేదే. అవును మరి, నేను ఒక సీఎం, వీళ్ళదంతా ఒక కాన్స్టిట్యూషన్. షాప్స్ ఉంటాయండి. అంకుల్ వాళ్ళు అద్దె చూసావా? అంటే అంకుల్ ముందు వచ్చారు. టర్నింగ్ తీసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ టోల్ గేట్ చేంజ్ ఉందన్నా. బుజ్జమ్మ నీకు ఇక్కడ ఏదా పడుకుంటామంటే అయిపోయింది చూడన్నా. బుజ్జమ్మ నీకు ఏదైనా బొమ్మలు కావాలా ఇక్కడ? వద్దా? ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడు. నాని వాళ్ళు కూడా చెప్పా కదా, అది మనం రావాల్సిన టెంపుల్ వచ్చేసింది. నేను పర్సనల్గా జర్నీ అంత ఎంజాయ్ చేయను. ఈ జర్నీ అయితే త్రూ అవుట్ జర్నీ సూపర్గా ఎంజాయ్ చేసాం. అస్సలు బోర్ ఫీల్ అవ్వకుండా ఫుల్ ఖుషీగా వచ్చాం అనమాట. అలా వచ్చిన తర్వాత టెంపుల్ అయితే ఎంత బాగుంది, నైట్ లైట్స్తో అలాగే దీపాలతో. ఇంకా అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకున్నారు కదా, వీళ్ళందరూ కూడా వచ్చారు. చాలా వీడియో అయితే చాలా తీసాం కానీ నైట్ వ్యూ కదా అంత క్లియర్గా ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా ఏదైనా వాయిస్ ఇచ్చినా కూడా ఆర్టిఫిషియల్లా ఉంటుంది. సో రాగానే ఉంచేద్దాం ఈ వీడియోని. కొన్ని మన కోసం కూడా కదా, అలా వాళ్ళు వీడియోలు తీయొద్దు అన్నారు, అందుకని ఇక్కడికి వచ్చి తీస్తున్నాం. సో చాలా బాగుంది. కానీ నేను వైష్ణవి దేవిని చూసాను అంటే నా పేరుకు కారణమైన చూడాలి లైఫ్లో. టెంపుల్లో భోజనం చేస్తున్నాం కదా, తెచ్చుకున్న భోజనం. హలో పని, సీమ వచ్చింది మాకు, ఇప్పుడు వచ్చింది. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ అని. రాయలసీమ ఎక్స్ప్రెస్ చల్లగా, అది మా అభిమానము, మీరు మా మీద పెట్టిన నమ్మకము. అదే సత్తిరెడ్డి సుమోలు లేపండి అని ఇంకా లేపుతాను. మా మనసులో అట్లుంటాయి. గాలి వాతావరణం పక్కన పెట్టు, మా మనిషిని ఇట్లా పక్క పోదండి, చల్లగా వస్తుంటుంది.
ఇది పడే మా కథ చూస్తే పో మా రోడ్లు ఎట్లున్నాయో. మీ కేసీఆర్ మా అన్న చూడు జగన్ అన్న. మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఎప్పుడు తెలుసా? టైం వచ్చేసి 10 అయింది. ఎంతో బ్యూటిఫుల్ ఉంది కదా. ఎంత టూ మచ్ వెళ్ళారు తెలుసా వాళ్ళు. బాగా ఉందా ఆంటీ నైట్ వ్యూ. డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం కానీ టైమింగ్స్ కూడా చూసుకోవాలి కదా. ఆంటీ వాళ్ళ సత్రంకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అన్నట్టు. మేము ఏ ప్లేస్కి వచ్చాం, ఏ టెంపుల్కి వచ్చాం అని ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇంకో థింగ్ ఏంటి, మేము ఏదో చలి ఉంటుంది అనుకొని పిల్లలకి జాకెట్స్, స్వెటర్స్, పెద్ద పెద్ద బ్లాంకెట్స్ తెచ్చాం కానీ అంత క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. నార్మల్ సింపుల్గా సరిపోతుంది. సో చూసారు కదా, మేబీ కొంచెం బోరింగ్గా కొంచెం అలా ఉండొచ్చు కానీ కొన్ని మనకు పర్సనల్గా కూడా కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఏంటది? దక్షిణ మైత్రి కాదు, మోత్రి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు వస్తుంది. అయ్యో రే, దక్షిణమూర్తి అంతే.